ఇచ్చిన మాట మీదే ఉంటున్నావా లేక మనసేమన్నా మార్చుకుంటున్నావా అని అడగడానికి పిలిచాను. ఇప్పుడు నేనేం చేశాను? మేమేమన్నా నీ మనసులోకి దూరమా మాకు తెలియడానికి. చూడు చామంతి, గుణాన్ని పెళ్లి చేసుకుంటానని నువ్విచ్చిన మాటని తప్పను అన్నావనే మీ నాన్న మీదున్న షూటెడ్ సైట్ ఆర్డర్స్ని ఎంతో కష్టపడి క్యాన్సిల్ చేయించాను. ఇప్పుడు కూడా మీ నాన్నను పోలీసులు సర్చ్ చేస్తూనే ఉన్నారు. జస్ట్ ఇంతకు ముందే మీ నాన్న మరోసారి పోలీసుల నుంచి తప్పించుకున్నాడంట. కాల్ చేసి చెప్పారు నాకు కాంటాక్ట్లోనే ఉంటారు. సో క్యాన్సిల్ చేయించిన ఆర్డర్స్ని మళ్ళీ అమల్లోకి వచ్చేలా చేయడం నాకు పెద్ద కష్టమేమీ కాదు. ముహూర్తాలు పెడతారు, పెళ్లి కార్యక్రమాల్ని చక్కగా చేసి బుద్ధిగా తాళి కట్టించుకుంటే మీ నాన్న సేఫ్ అవుతాడు. లేదని ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించడానికి ఏమైనా ప్లాన్స్ ఆలోచించావనుకో, మీ నాన్న ఎక్కడ కనిపిస్తే అక్కడ. వద్దు, మా నాన్నని ఏం చేయకండి. మీరు చెప్పినట్టే చేస్తాను. గాడ్ ఈస్ గ్రేట్. ఇదం తత్లిఖితం దాత్ర లలాటే నరజన్మనా న తద్దేవైర్వా శక్యం తుమార్త్యం పరివర్తితం. అమ్మా రమాదేవి గారు, నలుగురు పేరు బలాల మీద చూస్తే ఎల్లుండి సాయంత్రం 6:11 బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. ఏమంటారు? బ్రహ్మాండమైన ముహూర్తం అంటున్నప్పుడు ఓకే అనక ఇంకే ఉంటాను పంతులు గారు. ఆ ముహూర్తమే పెట్టేసేయండి, అప్పుడే పెళ్లి చేసేద్దాం. అమ్మా, మరి ఎల్లుండంటే అవుతుందమ్మా, చాలా తతంగా ఉంటుంది కదా. ఇంకా కొంచెం గ్యాప్ ఉంటే బెటర్ ఏమో. ఎందుకు ప్రేమ్, నీ టెన్షన్ ఏంటి? 2 రోజుల్లో 2 పెళ్ళిళ్ళంటే పనులు ఎలా అవుతాయనేగా. మేము చూస్తాంగా, యూ డోంట్ వరీ. అవునరా, నువ్వింకేం ఆలోచించుకో. ఒక్కదానివే ఏం కష్టపడతావు? నీ జోడీని నేనున్నాను కదా, సాయం చేయని. నేను చేసుకుంటాను కదా, మీరు వెళ్ళండి. ఈ మొహమాటమే వద్దనేది. ఎడమొహం పెడమొహంగా ఉండడానికి మనం ఏమన్నా ఏమీ కాని వాళ్ళమా? కాబోయే భార్యాభర్తలం. వదిలిపెట్టండి గుణ. చామంతి, ఈ సిగ్గు బిడియం అన్నీ వదిలేసి, ఈ రోజు మనకి మెహందీ. పండే మన ఎర్రటి చేతులతో దగ్గరైపోవాలి. రేపు జరగబోయే మంగళ స్నానాలతో ఈ దూరం పూర్తిగా పోవాలి. ఎల్లుండి నీ మెడలో నేను కట్టబోయే తాళితో తను పెళ్లి కూతురు కదమ్మా, తను చేతికి పెట్టించుకోవాలి కదా. నీ చేతికి ఎలా పెడుతుంది? అంకుల్, నాకు మెహందీ పెట్టాక తను పెట్టించుకుంటుంది, దాందే ఉంది. పనులన్నీ చేస్తానని చెప్పిందన్నాను కదా అంకుల్. ఇంత ముఖ్యమైన పని, అది శుభసూచికగా భావిస్తున్నా ఈ స్టిక్కర్ మెహందీని మంచి మనసు గల చామంతి పెడితే బాగుంటుంది కదా. మా ప్రేమ్ బాబు నిషమ్మ కలకాలం కలిసుండాలని ఆనందిస్తూ పెడుతుంటే అంతకన్నా ఇంకేం కావాలంకుల్? ముచ్చట పడుతున్నావుగా నిషా, చామంతే పెడుతుందిలే. ఏంటి చామంతి, ఓకేనా? చూసారంక ఓకే చెప్పేసింది. ఎంత మంచి మనసున్నదో చామంతి. నా బుడ్డి పేరు ప్రేమండి, ఫస్ట్ లెటర్ పి.
దేవుడనేవాడుంటే నీకు ఇంతకింత అనుభవించేలా చేస్తాడు. ఆగిపోయే పెళ్లిళ్ళు కూడా జరిగాయని మా కస్టమర్లు చెప్పారు మేడం.